మనము దేవుని యొక్క పునరుద్ధానము గురించి ఆలోచించినప్పుడు స్త్రీల యొక్క పాత్ర మొదటి నుంచి ఆయన జననం నుంచి కూడా పునరుద్ధానం వరకు కూడా వాళ్ళు తనతోటే ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. దాని అర్థము పరిశుద్ధాత్ముడే దేవునికి పుట్టుక నుంచి ఆయన పునరుద్ధానుడు వరకు కూడా తోడుగా ఉన్నాడు అని అర్థమవుతుంది. అందుకే స్త్రీ ఆయన మరియ నుంచి ఆయన జననుడై అలానే ఆయన పరిచర్య చేస్తున్న దినముల్లో అనేక మంది స్త్రీలు తనతో పరిచర్య చేస్తూ ఉపచారము చేస్తూ అలానే ఆయన మరణంలో గుండా వెళ్తున్నప్పుడు కూడా అనేకమైన స్త్రీలు అక్కడ ఉండి ఆ సాక్ష్యాన్ని అయితే ఆ ప్రత్యక్షతని చూస్తూ అలానే పునరుద్ధానుడు అయినప్పుడు కూడా వాళ్ళే మొదటిగా తనని చూశారు. ఇవే పరిశుద్ధాత్మ యొక్క పనులు అని మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.